మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కీలక నేత, తెలంగాణ టాప్ మావోయిస్ట్ లీడర్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పోలీసులకు చిక్కాడు. ఆసిఫాబాద్ పోలీసులకు పట్టుబడినట్టు తెలుస్తోంది. సిర్పూర్లో చొక్కారావుతో పాటు మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నారు. వీరిని హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలించారు. బడే చొక్కారావు గత 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అమర్ మనకి అందిస్తారు. అమర్, మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు, డీటెయిల్స్ అంటే? కార్తిక్, తెలంగాణకు సంబంధించి బార్డర్ లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ జిల్లాలో మొత్తం 16 మంది మావోయిస్టులు ఒక్కసారిగా పోలీసులకు పట్టుబడ్డారు. ఇది మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బని చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలలుగా చూస్తా ఉన్నాం, రెగ్యులర్ గా ఏదైతే తెలంగాణ పోలీసులు ఎదుట ఉన్నటువంటి మావోయిస్టులంతా కూడా ఇటు లొంగుబాటు కొనసాగుతున్నాయింది. మరోవైపు ఇవాళ ఏదైతే పోలీసులు నిర్వహించినటువంటి ఆపరేషన్ లో చిత్తూరు మండలానికి సంబంధించి పెద్ద దోబాలకు సంబంధించి ఉన్న పూరి గుర్తులో మావోయిస్టులు ఉన్నట్టు పక్కా సమాచారం అందింది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి ఏఎస్పీ చిత్తరంజన్ నేతృత్వంలో ప్రత్యేక టీం ఏర్పడింది. ఆ ప్రదేశంలో స్విమ్మింగ్ నిర్వహించిన తర్వాత ఉన్నటువంటి మొత్తం మెంబర్స్ అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి AK-47 తో పాటు 2 ఇంపోర్ట్ ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఇందులో ఛత్తీస్గఢ్ చెందిన వారు ఉండగా, మరోవైపు వీరందరినీ అరెస్ట్ చేసిన అందరినీ కూడా హైదరాబాద్ కి అయితే తరలించడం జరిగింది. 15 మంది మావోయిస్టులు పట్టుబడగా ఇందులో బాడే చొక్కారావు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ చొక్కారావుకి సంబంధించి గత 30 ఏళ్ల నుంచి కూడా మావోయిస్టు జీవితం మావోయిస్టు పార్టీలోనే ఉంటూ, చిన్ననాటి నుంచే ఇటు మావోయిస్టు పార్టీలోనే ఉంటూ మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక కేంద్ర సభ్యుడు ఉన్నటువంటి చొక్కారావును ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకొని తెలంగాణ డీజీపీ కార్యాలయానికి తరలించడం జరిగింది. పట్టుబడ్డ వారిలో మొత్తం 9 మంది మహిళలు ఉండగా 7 పురుషులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 7 పురుషుల్లో 6 రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు ఇటు బస్తర్ కమిటీ సభ్యులు కూడా ఉన్నట్టుగా ప్రస్తుతం సమాచారం అయితే ఉంది. అధికారికంగా ఇంకా పోలీసులు అయితే ఈ అరెస్ట్ కు సంబంధించి ధృవీకరించలేదు. అన్అఫీషియల్ గానే పట్టుబడ్డట్టుగా తెలుస్తుంది. అఫీషియల్ గా డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి ఇంతమందిని పట్టుకున్నామని పోలీసులు వీళ్ళు లొంగిపోయారన్న అంశానికి సంబంధించి డీజీపీ అయితే అధికారికంగా ప్రెస్ మీట్ అయితే నిర్వహించున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.